కట్టిన ఉదుకమ్మ సుమరన్న సార్ ఇక్కడ సుమరన్న సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే ముందర హరీష్ రావు గారి గురించి మాట్లాడితే బాగుండదు. మీరు అడిగారు కాబట్టి నేను చెప్పింది ఇవాళ ఈ గుళ్ళో నేను దర్శనం చేసుకొని పాజిటివ్గా ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాను. హరీష్ రావు గారు మన రాష్ట్రంలో కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో క్షుద్ర పూజలకి ఆనవాయితీగా పేరుబడిలో ఉన్నటువంటి గుళ్ళలో పూజలు చేశారు. మంచి కోరుకోకుండా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోకుండా వేరే రకమైనటువంటి కోరికలు కోరినారు. కాబట్టి దాని మీద వారు స్పష్టత ఇవ్వాలని అడగడం జరిగింది. వారు ఫలానా తేదీల్లో ఫలానా గుళ్ళలోకి పోయారు, అక్కడ ఏం పూజలు చేశారు, ఏం కోరుకున్నారో హరీష్ రావుకు స్పష్టత ఇవ్వాలి. ఆయన ఎప్పుడు తిరుపతి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా పత్రికతో మాట్లాడతారు. మరి గోప్యంగా ఈ గుళ్ళకి ఎందుకు వెళ్ళినట్టు? మాకు మూఢనమ్మకాల మీద నమ్మకం లేకపోయినా ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, పలుమార్లు ప్రజల మన్ననలు పొంది ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన వ్యక్తి ఈ రకంగా గుప్తంగా అలాంటి నానుడినటువంటి గుళ్ళలో పూజలు చేయడాన్ని మేము ఆక్షేపించాం. నాకు లీగల్ నోటీస్ ఇచ్చినారు. సరైన సమయంలో జవాబు చెప్తాను. ఎవరి మీద ఎవరికి, ముఖ్యంగా మాకు వ్యక్తిగత కక్షలు లేవు. రాష్ట్ర ప్రజల అవసరాల దృష్ట్యా, రాష్ట్రం యొక్క అభివృద్ధి దృష్ట్యానే మేము మాట్లాడుతూ ఉన్నాం. అది స్వపక్షమైన ప్రతిపక్షమైన
అందరినీ గౌరవించే మాట్లాడతాం. కానీ ఇలాంటి పూజలు రాష్ట్రానికి శ్రేయస్కరం కాదనే మాట మాత్రం నిన్న చెప్పడం జరిగింది. దానికి వారు లీగల్ నోటీస్ ఇచ్చినారు, దానికి జవాబు ఇస్తాం. ఓకే.